న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్థలముండి ప్రభుత్వ సాయంతో ఇల్లు కట్టుకున్న లబ్దిదారులకు ఇంటి తాళాలను అందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణంకు నిధులు కేటాయించడం వల్లే పేదలు ఇళ్లను నిర్మించుకోగలుగుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచో దీన్ని పెండింగ్లో పడిపోయిన ఈ ఇళ్ళన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన దీన్ని ప్రారంభించి ఈరోజు సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి లబ్ధిదారులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్న ప్రతి సామాన్యుడికి PMAY స్కీమ్ కింద 2.0 స్కీమ్ కింద దాదాపుగా నా పశ్చిమ నియోజకవర్గంలోనే 636 బెనిఫిషరీస్ని గుర్తించడం, వారందరికీ కూడా ఈ యొక్క తాళాలని అందించడం, వారికి సామూహికంగా గృహప్రవేశాలు వారి చేత చేయించడం అనే కార్యక్రమాన్ని చేపట్టి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సూళ్లూరుపేటలో ఈరోజు ఈ టిట్కో ఇళ్ళని కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇల్లు సామాన్యుడికి ఎంత అవసరమో ఎంత ముఖ్యమో దాన్ని నిజంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి 8 లక్షల విలువైన బంగారం, 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ కు చెందిన ఇమ్రాన్, రషీద్లు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి ఫ్లైట్లో ఎక్కి వచ్చి దొంగతనాలు చేసి ట్రైన్లో వెళ్తుంటారని చెప్పారు. ఆ క్రమంలోనే గుంటూరు ఐపీడీ కాలనీలో ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లి వచ్చేసరికి బీరువా పగలగొట్టి 246 గ్రాముల బంగారం, 1,60,000 నగదు దొంగిలించుకుపోయారని చెప్పారు. అయితే దొరికిన వేలిముద్రల ఆధారంగా నిందితులు గజియాబాద్ కు చెందిన వారిగా గుర్తించి అక్కడి పోలీసుల సహకారంతో ముద్దాయిలిద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు. వారు గతంలో రాజమండ్రి, పెద్దాపురం, జ్ఞానంలో కూడా దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని చెప్పారు. దొంగ సొత్తును ఢిల్లీలో అమ్ముకుని ఫ్లైట్లలో తిరుగుతూ గోవా, ముస్సోరీ, సౌదీలకు విహారయాత్రలకు వెళ్లి జల్సాలు చేస్తారని అన్నారు. నగరంలో ప్రతి ఇంటికి సీసీటీవీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వాళ్ళ దగ్గర నుంచి 133 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది, వర్త్ అబౌట్ 8 lakhs. అదేవిధంగా 132 చిన్న డైమండ్ పీసెస్, అదేవిధంగా 4 lakhs క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో 133 గ్రామ్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ అన్నీ కూడా ఈ కేసు సంబంధించిన ప్రాపర్టీ. ఈ క్యాష్ ఏదైతే రికవర్ చేశామో అది రాజమండ్రి అండ్ పెద్దాపురం సంబంధించిన కేసెస్కి సంబంధించిన ప్రాపర్టీ. ఎవరైతే ఇద్దరు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలు. వాళ్ళు అక్కడ గాజియాబాద్ చుట్టుపక్కల దొంగతనాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఈ యనం, రాజమండ్రి, పూణే ఏరియాలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. 2027 జూలై నాటికి 4 లైన్ల శంకర్ విలాస్ ROB నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో 4 లైన్ల ROB నిర్మాణం చేపట్టారు. అయితే శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూల్చివేయడంతో అరండల్పేట, బ్రాడీపేట మెయిన్ రోడ్లోని వ్యాపారాలు పూర్తి స్థాయిలో మూతపడ్డాయి. దీంతో వ్యాపారస్తులు లక్ష్మీపురం మెయిన్ రోడ్ బాట పట్టారు. బ్రాడీపేటలోని హాస్టల్స్ కూడా సగానికి సగం పడిపోయాయని స్థానికులు తెలిపారు. కానీ 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయితే మరల అరండల్పేట, బ్రాడీపేట మెయిన్ రోడ్లోని వ్యాపారాలకు పునర్వైభవం వస్తుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా మంత్రి పెమ్మసాని హామీ ఇచ్చిన మేరకు బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తి చేస్తేనే నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాల నుండి బయటపడతారు. అంటే దాదాపు వచ్చేసి ఇప్పుడు మా ఆల్రెడీ మార్చి అయిపోయింది. ఏప్రిల్, మే, జూన్, జూలై అవుద్దండి. గట్టిగా సంవత్సరంలో 3 నెలలు 4 నెలలు దాకా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏ అవకాశం కరెక్ట్గా అవుద్ది.
ఈ స్పీడ్ కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుద్ది. వాస్తవంగా అయితే దాన్ని ఇబ్బంది అనకూడదండి, ఎందుకంటే కొంత ఇబ్బంది ఉండగానే కొనాలి పోతే మనకు ఎక్కువ సౌకర్యం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని ఇబ్బందిగా పరిగణించకూడదు. వాస్తవం చెప్పాలంటే మంచి బ్రిడ్జి రాబోతుంది. ఆరండలపేట బ్రాడీపేట సూపర్ డూపర్ అవుతుంది భవిష్యత్తులో, అందులో సమస్య లేదు. ప్రజెంట్ కొద్దిగా మైనస్ ఉన్నమాట వాస్తవమే. కొన్ని వ్యాపారాలు కూడా బ్రాడీపేటలో 4 వేల నుండి వ్యాపారాలు మొత్తం కూడా లక్ష్మీపురం మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయినాయి మొత్తం కూడా, పెద్ద పెద్ద షాపులు. అయినా కానీ ఇబ్బంది లేదు. భవిష్యత్తులో బ్రాడీపేట అరండలపేట మళ్ళీ పుంజుకుంటుంది, టాప్ అవుద్ది అంతే. ఇక్కడ బ్రాడీపేట ఎక్కువ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి. హాస్టల్స్ కూడా బాగా ఫ్రీక్వెన్సీ తగ్గిపోయి దాదాపు 60%, 50% మాత్రమే రన్ అవుతున్నాయి. అంటే జనం అంటే 100 మంది పట్టేటువంటి హాస్టల్లో 50 మంది మాత్రమే ఉంటున్నారు. వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమే. అది భవిష్యత్తులో ఇవన్నీ కూడా వాళ్ళు రీకవర్ అవుతాయి. మళ్ళీ రీకవరీ ఖచ్చితంగా బ్రాడీపేటకి అరండలపేటకి పూర్వం అంతకుముందు కంటే కూడా ఇంకా బెటర్ వైభవం ఖచ్చితంగా వచ్చింది. అందులో సమస్య లేదు, అందులో వాస్తవం అది. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిఆర్ఓ కాజావలికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమ పూర్వీకుల ద్వారా అగ్రహారంలో సంక్రమించిన భూమిని మంగళగిరి కార్పొరేటర్ ఆక్రమించుకుని భయపడుతున్నారని హైదరాబాద్కు చెందిన రాజ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు అధికారులను కలిసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్య ఏమో మంగళగిరికి సమస్య. మంగళగిరి మా తాతలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఫోర్జరీ చేసుకున్నారు. మొత్తం ఏది అడిగినా సరే అధికారులు స్పందించట్లేదు. మాకు అసలు ఏమంటుంటే ఇంతకుముందు నాగలక్ష్మి మేడం గారు ఉన్నారు, గన్మ్యాన్తో సహా నన్ను అందరూ దొబ్బడం జరిగింది. మాకు ఆరోగ్య పరిస్థితులు కూడా బాగలేదు. మొత్తం ఈ మన మంగళగిరిలో మొత్తం పోతినేని శ్రీనివాస్ గారు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళు మొత్తం మా దస్తావేజులు మా తాతలకు సంబంధించింది అడుగుతూ ఉంటే కాకాని వాళ్ళకి సంబంధించినవి, తర్వాత నందం బద్దయ్య వాళ్ళు, ఆ తర్వాత ఇంకా మన ఊర్వశి శారదా థియేటర్ తాడిపత్రి శ్రీనివాస్ వాళ్ళు, వీళ్ళందరివి ఇస్తున్నారు. వాళ్ళకి మాకు ఏంటి సంబంధం అనేది తెలియట్లేదు. ఒరిజినల్గా మా డాక్యుమెంట్లు అడుగుతుంటే ఇవ్వట్లేదు ఎవరు. ఈ కలెక్టర్లు స్పందించట్లేదు. సీఎం గారే దయచేసి మాకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం. మేము మొత్తం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఆరంభమైందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే అమరావతికి చట్టబద్దత అనే కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. గుంటూరులోని తన కార్యాలయంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అమరావతికి చట్టబద్దత విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం శాసనమండలిలో ఎందుకు ప్రవేశపెట్టలేదని సూటిగా ప్రశ్నించారు. ఈరోజు మరి బిల్ తీసుకొని వచ్చి ఒక కొత్త చాప్టర్ తీసుకొని వచ్చి అసలు అసెంబ్లీలో 3-4 గంటల పాటు వాళ్ళ డప్ప వాళ్లే కొట్టుకుంటా ఉన్నారు. నాకు అర్థం కాదండి. అక్కడ ప్రతిపక్షం ఉంది, సరే మీరు అనుకోలేదు, ఇది ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు ఇవ్వలేదు అనుకుంటున్నారు. కానీ 40% షేర్ ఓటు ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీన్ని వ్యతిరేకించారని ఎప్పుడైనా చెప్పారా? మీరెందుకు దాన్ని 3 గంటలు పెడితే డప్పాచారం 1 గంటన్నర 2 గంటలు మీ డప్పాచారం అయితే 1 గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే. దానికోసమే అసెంబ్లీ పెట్టింది మీరు. అసలు ప్రజల సమస్యల గురించి ఎప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడినట్టు ఎక్కడ కనిపించలేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు. చుట్టుకుంట చెరువుకు రిటెన్షన్ వాల్ నిర్మాణంతో పాటు వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్ ఎక్విప్మెంట్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నట్లు ఆమె తెలిపారు. అలాగే శాంతినగర్లో కల్వర్ట్ను నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన ముందుకు సాగుతుందని వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అందులో ప్రధానంగా ఈ వాకింగ్ ట్రాక్లో ఉన్న ఈ వాటర్కి రిటెన్షన్ వాల్ కావాలని చెప్పి అడగడం జరిగింది. ట్రాక్ మొత్తం కూడా పాడైపోయింది, ఇబ్బందికరంగా ఉంది వాకర్స్కి. దీనికి ఒక మంచి ట్రాక్ని ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది అని అడిగారు. అదేవిధంగా ఇక్కడ ఆట వస్తువులు బయట జిమ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ ఉందో అదంతా కూడా పాడుపడిపోయినప్పుడు దాన్ని కూడా బాగు చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. సో ఈ పనుల నిమిత్తమే ఈరోజు ఫస్ట్గా ఈ రిటెన్షన్ వాల్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 170 మీటర్ల రిటెన్షన్ వాల్కి శంకుస్థాపన చేసుకుంటున్నాము. 35 లక్షల రూపాయల వర్క్తో ఈ యొక్క వాల్ పూర్తవబోతా ఉంది. అదేవిధంగా ఈ ట్రాక్ ఏదైతే ఉందో ట్రాక్కి 75 lakhs ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఏం చెప్పేసి 8 ఎకరాల మెయిన్ రోడ్ మీద ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని
స్పందించి గతంలో 1,80,00,000 పెట్టి ఇక్కడ కాలువ కట్టడం కూడా జరుగుతుంది. ఇంకా పని కూడా వర్క్లో ఉంది. ఈ శివరామనగర్ 10వ లైన్లో కలవట్టు పడిపోయి ఉంటే ఆ పలవట్టును కూడా ఇవాళ శంకుస్థాపన చేసి మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. 24వ వార్డులో వాటర్ ట్యాంకు నిర్మాణం చేయడం జరిగింది. ఇవాళ 24వ డివిజన్లో ఈ సమస్య లేదు అనేటువంటి విధంగా చెప్పుకోవడానికి ధైర్యంగా చేసే విధంగా ఇవాళ స్పందించి ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల స్పందనకి మేము ఆమెకి రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంతేకాదు ఆ ఎమ్మెల్యే గారు ఈ విధంగా రావడానికి కూటమి ప్రభుత్వం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన తన బ్యాగ్లో ఉన్న 10 తులాల బంగారాన్ని స్టువర్ట్పురంకు చెందిన మహిళ దొంగతనం చేసిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని పొన్నూరుకు చెందిన రమాదేవి ఫిర్యాదు చేసింది. దొంగను గుర్తుపట్టినా పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని కన్నీట పర్యంతమయ్యారు. ఇదిలా ఉంటే తమ కుమార్తెను తన భర్త వేధింపులకు గురిచేస్తూ ఉంటే అతనిపై 498 కేసు పెట్టామని పొన్నూరుకు చెందిన దేవరకొండ నాగేశ్వరరావు చెప్పారు. అయితే విడాకులు ఇవ్వకపోతే ఊరుకోమంటూ తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నాడని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవకు అత్తింటి బంధువులు వచ్చి తన తల పగలగొట్టారని, కేసు పెడితే ఇంతవరకు పోలీసులు పట్టించుకోలేదని నల్లచెరువుకు చెందిన యువకుడు ఫిర్యాదు చేశారు. మాది పొన్నూరు దగ్గర ఇటుకంపాడు అండి, నండూరు ఇటుకంపాడు. హైదరాబాద్ వెళ్ళటం కోసం అని చెప్పేసి ట్రైన్ కానీ బస్సు ఎక్కి వచ్చామండి. గుంటూరు స్టేషన్కి వచ్చి చూసుకుంటే బ్యాగులు పర్సు లేదండి. మా ఆవిడ పక్కనే కూర్చుంది, గోదావరి బుజ్జి అనే ఆమె స్టోర్పురం దొంగ. ఇక్కడ కేసు కట్టారండి, కొత్తపేట స్టేషన్లో కేసు కట్టారు. తెల్లారి వెళ్ళి పొన్నూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారిని కలిసాం. పొన్నూరులో ఎక్కాం కదండి బస్సు అని అంటే ఆయన బాపట్ల స్టేషన్కి ఫోన్ చేసి ఫోటోలు తెప్పించారు. ఆ ఫోటోల్లో 2 ఆమె గోదావరి బుజ్జి. ఆ ఫోటోలు ఇక్కడికి పంపించారు స్టేషన్కి. అది సుబ్బారావు గారు డీల్ చేస్తున్నారు ఆ కేసు. ఆయన అప్పుడు వీడియో తీసుకొచ్చారు. ఆమెకి పక్షవాతం వచ్చింది, ఇంటి దగ్గరే తిరుగుతుంది, మంచంలో ఉందని చెప్పి తీసుకొచ్చారు. మరి ఇప్పుడేమో ఆమె నెల్లూరులో దొంగతనం చేస్తే పట్టుబడి నెల్లూరు జైల్లో ఉంది. ఏది కరెక్ట్ అండి? మా బంగారం మాకు ఇప్పిస్తే చాలండి. అడపా బజార్లో ఉంటాం, గుంటూరు అడపా బజార్లో, ఎత్తిరోడ్ డౌన్లో. అడపా బజార్లో ఉంటే 15వ తారీఖు నైట్ నాకు మా ఆవిడకి గొడవ అయింది. గొడవ అయితే ఆ పిల్ల ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళమ్మ నిమ్మలపేట అగ్రహారం కాడ నుంచి 4 రౌడీలని తీసుకొని వచ్చి నన్ను కొట్టి ఒక్కడనే రోడ్డు చివరికి వెళ్తే కొట్టుకాడికి వెళ్తే వచ్చే దారిలో కాపేసి 4 రౌడీలను తెచ్చి నన్ను చంపాలని చూశారు. ఈలోపు నైట్ 11ంటికి జరిగింది. దాంట్లో ఈలోపు 4 ఉండి పోగయ్యి అరిసి గాల్ చేస్తే వాళ్ళు పారిపోయారు వదిలేసి. తలకాయ పగిలి 14 కుట్లు పడ్డాయి. ఎమ్మెల్సీ రిపోర్ట్ ఉంది, కొట్టింది CCTV ఫుటేజ్ ఉంది, మళ్ళీ సంపుతా అన్న రికార్డింగ్ ఉంది. అయినా లాలాపేటలో కేసు పెట్టి 15 రోజులు అవుతుంది ఇప్పటికి. సిఐ గారి దగ్గరికి వెళ్తే SI గారి దగ్గరికి వెళ్ళని అంటున్నారు, SI గారి దగ్గరికి వెళ్తే CI గారి దగ్గరికి వెళ్ళని అంటున్నారు. 15 రోజుల నుంచి మమ్మల్ని పొద్దున సాయంత్రం తిప్పుతున్నారు తప్పితే కొట్టిన వాళ్ళని ఇంతవరకు పిలిపిలా. మాకు అసలు న్యాయం జరగట్లేదండి. ఆల్రెడీ SP ఆఫీస్లో మొన్న బుధవారం వస్తే వాళ్ళు జడ్జి అది ఎందుకు పంపించామయ్యా అని ఒక స్లిప్ ఇచ్చి పంపించారు, అయినా కానీ పట్టించుకోవట్లే. సినీ దర్శకుడు విఘ్నేశ్వర డ్రస్ కంపెనీ యజమాని వీరెళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇటీవల కళారత్న అవార్డు స్వీకరించిన తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, షేక్ సైదులను ఘనంగా సన్మానించారు. ఈ సభకు నారాయణశెట్టి రవికుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రచయిత కొవ్వూరి సత్యనారాయణ, అమ్మా శ్రీనివాస్, శివశంకర్ తదితరులు వారి సేవలను కొనియాడారు. నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ జూమ్లో వారిద్దరిని అభినందించారు. కళారత్న స్వీకరించిన వారిరువురు పద్యాలు పాడి ప్రేక్షకులను రంజింపచేశారు. ఆయన నన్ను వెంట పెట్టుకుని ఈ నాటకాలుకి తీసుకెళ్ళటం చూడటం, అప్పుడు నాటకాలు తెలియదండి నాకు. వెంట పెట్టుకొని నాకు దాదాపు ఒక 50 సంవత్సరాలు గట్టిగా ఆయన నాకు అండగా ఉండి నన్ను వెంట పెట్టుకుని ఏ ఊరు నాటకానికి వెళ్ళినా నన్ను ముందు ఆయన ఉండేవాడండి. నాకు నిజంగా చెప్పాలంటే నాకంటే 4-5 సంవత్సరాలు పెద్ద. ఆయన నాకు గురువు అనే చెప్పాలి. కలిసి చాలా కాలం ఆడాం.
నాటకాలు. వాళ్ళ కుమారుడు అబ్బాయి నాగేశ్వరరావు ఎంతో అభిమానంతో ప్రేమతో నాకు ఈ సన్మానం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం నాయన. అందరికీ నమస్కారం. పీసపాటి నరసింహమూర్తి గారు కృష్ణుడు, వేమూరు రామయ్య గారు కర్ణుడు, బివి రంగారావు గారు అర్జునుడు, ధూళిపాల సీతారామశాస్త్రి గారు దుర్యోధనుడు. అలాగా ఆ రోజు ఒక పరిషత్ సభలో ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చి మరి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు యూనివర్సిటీకి రావడం జరిగింది. ఆయన కూడా నాటకం చూస్తూ కూర్చున్నారు. దుర్యోధనుడు చాలా మెచ్చుకున్నారు. స్టేజి మీదకి వచ్చి దుర్యోధనుడు వేసినటువంటి ధూళిపాళ గారిని సత్కరించారు. ఆయన ఎంతో సత్కరించి మీకు మా శుభాశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, మంచి అభివృద్ధిని పొందుతారు మీరు అని ఆశీర్వదించారు. ఎందుకంటే సైదులు గారు కానీ తొర్లపాటి వారు కానీ తెలియనటువంటి వారు ఉండరు అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని గొప్ప కొన్ని వేల నాటకాలు ఆడారు. ఈరోజు మా నాన్నగారు కూడా వీళ్ళతో కలిసి కొన్ని వేల నాటకాలలో ప్రదర్శన చేశాడు. అనేకమైన క్యారెక్టర్లతోటి వారి అడుగుజాడల్లోనే నేను నడుస్తూ పౌరాణిక నాటకంలో ప్రారంభించి వారి కాడికి ఇంకో 2 అడుగులు ముందుకేసి ఒక సినిమా నిర్మాతగా దర్శకునిగా 2 సినిమాలు చేయటం జరిగింది. రుద్రాక్షరం ఒకటి, చింతామణి సొంత మొగుడు ఒకటి. ఆ అర్హత ఉంది కాబట్టి మా గురువుగారులకి ఇద్దరికీ సన్మానం చేసుకునే భాగ్యం కలిగిందని చెప్పి సంతోషిస్తూ, ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది. కార్పొరేషన్ ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని యూనియన్ నేత ముత్యాలరావు డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన వారికి బెనిఫిట్స్ అందచేయాలని, కార్మిక ఉద్యోగ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి కమిషనర్ స్పందించాలని తెలిపారు. సర్వీసులో ఉండి మరణించినటువంటి ఆప్కాస్ కార్మికులకు కుటుంబాలకు వారి కుటుంబ సభ్యులు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యుల్ని పనిలోకి తీసుకోవాలని చెప్పేసి అధికారులకి అనేక సార్లు విన్నవించడం జరిగింది. అయినా సరే అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 12వ PRCని వెంటనే ప్రకటించాలని చెప్పేసి CITU అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.